క్రికెట్ను కెరీర్గా మలుచుకొని భారీ కాంపిటీషన్ను తట్టుకొని అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టుకు ఎంపికై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావటం అంటే చిన్న విషయం కాదు. పైగా క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో టీమిండియా తరఫున ఆడటం అంటే ఎంతో సాధించినట్లు లెక్క. అయితే జాతీయ జట్టుకు ఎంపికై తొలిసారి ఆ జెర్సీని ధరించేందుకు సిద్ధమయ్యే ఆటగాడికి క్యాప్ను ప్రత్యేకంగా అందించడం ఆనవాయితీ. అలా టీమిండియా క్యాప్ అందుకుంటూ ఎమోషనల్ అవ్వని క్రికెటర్ లేడు. ఆ మధుర క్షణాలను తాజాగా ఓ ఇద్దరు యువ క్రికెటర్లు అనుభవించారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ శనివారం అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే టీం మీటింగ్ తర్వాత అభిషేక్ శర్మకు, రియాన్ పరాగ్కు టీమిండియా క్యాప్ను అందజేశారు. సాధారణంగా ఆ క్యాప్ను కెప్టెన్, కోచ్, సీనియర్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు ఇలా ఎవరో ఒకరు అందిస్తూ ఉంటారు. కానీ రియాన్ పరాగ్ మాత్రం తన తండ్రి చేతుల మీదుగా టీమిండియా క్యాప్ను అందుకున్నారు. ఇది అతని జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్. తన తల్లిదండ్రుల చేతుల మీదుగా క్యాప్ అందుకోవాలని అనుకుంటున్నట్లు రియాన్ పరాగ్ టీం మేనేజ్మెంట్ కోరటంతో అతని కోరిక మేరకు రియాన్ తండ్రి అతని కుమారుడికి టీమిండియా క్యాప్ను అందించారు. ఈ సమయంలో రియాన్ తల్లి కూడా అక్కడే ఉన్నారు. టీమిండియా క్యాప్ అందుకున్న తన కొడుకుని ఆమె ఆప్యాయంగా ముద్దాడారు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రియాన్ పరాగ్ను జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్కు ఎంపిక చేశారు. మరి తండ్రి చేతుల మీదుగా పరాగ్ క్యాప్ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.